కానీ అరెస్టు కాకముందుకు చాలాసార్లు మీరు అరెస్ట్ అవుతుంది 100% అన్నారు. ఒకవేళ అరెస్ట్ కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కాబట్టి అరెస్ట్ చేయకపోవచ్చు అని రెండు అంశాలు మనం పదే పదే మాట్లాడుకున్నాము. సరే, రాజకీయాలు వేరైనప్పటికీ ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అరెస్ట్ అయిన తర్వాత ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అరే మా చెల్లని అరెస్ట్ చేసినారు అన్న ఆ బాధ ఏమైనా అనిపించిందా మీలో? లేదు రాము, ఇప్పుడు ఏ పార్టీ అయినా ఏ మీడియా అయినా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, ఈ కవితను ఏమి టచ్ చేయరు ఏం చేయరు అని అందరు మాట్లాడుకున్నారు. కానీ నేను ప్రతిసారి ప్రతి దగ్గర చెప్పిన అదను చూసి డెఫినెట్గా బీజేపీ ఆధారాలు అదను చూసి ఒక సమయ సందర్భంగా వాళ్ళు ఇప్పుడు ఏదైతే కవితకు వచ్చిందో ఆ సిచ్యువేషన్ వాళ్ళు డెఫినెట్గా చేస్తారు అనేది నాకు గట్టిగా తెలుసు. అందరూ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకున్నారు, కానీ డెఫినెట్గా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో మటుకు డెఫినెట్గా సీరియస్ యాక్షన్ ఉంటుందని తెలుసు. ఎప్పుడైతే ఫామ్ హౌస్ ఫైల్స్లో బిఎల్ సంతోష్ గారి పేరు వెళ్ళిందో అప్పుడే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద వాస్తవంగా చాలా చాలా సీరియస్ ఉండే. వాళ్ళొక సమయం కోసం వెయిట్ చేసిండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ పడిపోయింది, బీజేపీ ఇప్పుడు లేవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ టైంలో వాళ్ళు కవిత మీద స్పీడ్గా యాక్షన్ తీసుకున్నారు. కానీ మీ కుటుంబానికి సంబంధించిన కల్వకుట్ల కవిత కాబట్టి మీకు అక్కడ ఏమి ఇబ్బంది అనిపిస్తలేదా? ఒక లిక్కర్ దందాలో ఒక సారా దందాలో అరెస్ట్ అయింది అన్న ఇబ్బంది మీకేమి ఇబ్బంది పెడతలేదా? డెఫినెట్గా ఇక్కడ కల్వకుట్ల కుటుంబం అని కాకుండా లిక్కర్ దందా అనేది ఒక ఆడవాళ్ళు చేసేది కాదు. కాబట్టి ఏ మహిళ అయినా ఈరోజు లిక్కర్ స్కామ్లో కవిత ఇరుకపోయి కటకటాల పోయినందుకు ప్రతి మహిళ కూడా ఈరోజు మహిళలను ఒక రకంగా చూసే పరిస్థితి వచ్చింది. ఈ కవిత చేసిన లిక్కర్ స్కామ్ వల్ల ప్రతి మహిళ కూడా ఈరోజు ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి వచ్చింది అని ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతారు. అందులో ముఖ్యంగా కల్వకుంట్ల వంశంలో కవిత నేను ఇద్దరం పుట్టాం కాబట్టి ఒక వంశపు ఆడబిడ్డ ఈరోజు కల్వకుంట్ల ఆడబిడ్డ కటకటాలోకి పోయింది అని అంటే డెఫినెట్గా కల్వకుంట్ల వంశంలో కవిత కంటే పెద్దదాన్ని కాబట్టి డెఫినెట్గా నాకు కూడా ఈరోజు కల్వకుంట్ల ఆడబిడ్డలు స్కామ్ చేస్తారా అనే కాడికి వచ్చింది కాబట్టి డెఫినెట్గా నేను కూడా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వంశానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి అయ్యింది కాబట్టి ఆ అంశంలో నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే కల్వకుంట్ల వంశపు ఆడబిడ్డలు అనే దాంట్లో నేను కూడా ఆడబిడ్డను కాబట్టి నాకు ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అక్కడ స్కామ్లో పార్టిసిపేట్ చేసింది, తప్పు జరిగింది, ఆధారాలతోటి ఈరోజు తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. కానీ సాధారణంగా ఏదైనా కేసులో అరెస్ట్ అయితే కొంత ఫేస్లో భయం కనిపిస్తుంది. అరే తీసుకెళ్తారు మళ్ళీ వస్తానా ఇప్పుడంతలో అన్న కొంత భయం కనిపిస్తుంది. ఆమెలో ఏమాత్రం కూడా భయం కనిపిస్తలేదు, సంతోషంగా అత్తారింటికి ఎప్పుడైతే పెళ్ళైతే వెళ్తారో సో అదే తరహాలో ఆ ఫేస్లో ఆ రీడింగ్ కనిపిస్తూ ఉన్నది. మీరు అబ్జర్వ్ చేసినారా? నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఈ స్కామ్ బయటికి వచ్చి లాస్ట్ ఇయర్ ఫస్ట్ కవిత ఇంటికి సిబిఐ ఇంటరాగేషన్కి వస్తుంది. సిబిఐ ఇంటరాగేషన్కి రాకముందే ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో బీజేపీలు ఉన్న మంత్రులు కవిత పాత్ర ఉంది అని చెప్పిన తెల్లవారే ఆగా మేఘాల మీద జగిత్యాలకు ఏదో ప్రోగ్రాంకి వెళ్ళటామే ఇంటి ముందు, ఇంట్లో కూడా కాదు ఇంటి ముందు టోటల్ మీలాంటి మీడియాని పిలిచి వాయిస్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ వాయిస్ మీరు గమనించాలి, ఎంత ఆ ఫేసు ఆ వాయిస్. ఇప్పుడు ఫేసు ఎక్స్ప్రెషన్స్ మీరు అందరు గమనిస్తున్నారు. కానీ ఆ రోజు ఫస్ట్ కవిత ప్రమేయం ఉంది అని బయటకు వచ్చిన రోజు కవిత వాయిస్ ఎట్లుండే, కవిత ఫేస్ ఎట్లుండే, ఏం చేస్తారు మహా అంటే జైలు వేస్తారు కదా అని ఆ రోజే మాట్లాడింది. ఆ రోజు చాలా ఏడ్చింది. ఆ విజువల్స్ అన్నీ మీ దగ్గర కూడా ఉంటాయి కదా. అంటే ఇంకా అది స్టార్టింగ్ కాబట్టి బెదిరిపోయింది. ఇప్పుడు 1 year నుంచి అంత చూస్తూ ఉంది. ఆల్రెడీ వెళ్ళొచ్చింది ఈడికి ఇంటరాగేషన్కి. నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళది ఉండే మొన్నటి వరకు. అక్కడ ఢిల్లీలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ బంధువులైన అడ్వకేట్లు ఉన్నారు. ఈ వాళ్ళందరూ సజెషన్స్ ఇస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మేమున్నాము అని ధైర్యం చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకిప్పుడు కొంచెం మామూలు అయిపోయింది. అయినా కూడా జాగృతి బీఆర్ఎస్ క్యాడర్ కాదు, జాగృతి క్యాడర్ కింద మీద అవ్వకుండా జాగృతి క్యాడర్ కోసం మనోధైర్యం ఉన్నట్టు అక్కడ కవిత నటించింది అంతే.